జనసేనకు కూడా మీరు వర్క్ చేసినట్టున్నారు. జనసేన ప్రచార కార్యదర్శి నేను చెప్తున్నాను కదా. అంటే ఒక టైంలో నాకు నా వాళ్ళు అనుకునేవాళ్ళు, అంటే నేను ఎవరినైతే ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు, బట్ మీరు అంటే నాకు ఒక మనిషి అంటే మనసులోనే ఎక్కువ ఇష్టపడతాను. కళ్యాణ్ గారిని ఇష్టపడింది ఎవరు ఉంటారు అంటే చాలామంది ఇష్టపడతారు. ఆయనతో ఒక జర్నీ, ఆయన వెనక ఒక అడుగు వేయాలి అని అనిపించినప్పుడు నేను ఆయన ఓటమిలో ఉన్నారా, పార్టీ ఏ రేంజ్లో ఉంది, పార్టీ ఎక్కడో నేనేం ఆలోచించలేదు. ఇలాంటోడు గెలవాలి, ఇలాంటోడు సొసైటీకి అవసరం, ఇలాంటోడు గెలిస్తే చాలామంది జీవితాలు బాగుపడతాయి, ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్ ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో అనేది నాకు ఉంది. అందుకే నేను వస్తా అన్నప్పుడు, నేను మీతో జాయిన్ అవుతాను అని అన్నప్పుడు తను ఆయనకు ఇష్టమే. నేనంటే చాలా అంటే నాకు అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సాగర్, నీకు అది నేను కష్టపడడం నాకు ఇష్టం లేదనే లాగా. లేదన్నా నాకు అలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేస్తే సరే అని ఒక రైట్ టైంలో నన్ను, అంటే తన ఉద్దేశం ఏంటంటే నేను గడప గడపకి తెలుసు కాబట్టి డెఫినెట్గా మనం పోవడం వల్ల, ప్రచారానికి వెళ్ళడం వల్ల, అందరూ వెళ్ళడం వల్ల గెలవలే, ఆయనకు సొంతగా ఆయనకు ఉంది. కాకపోతే ఏంటంటే మనం పక్కన నిలబడడం, ఆ పార్ట్ అవ్వడం మన అదృష్టం నేను ఫీల్ అవుతాను. సరే, ఆ జర్నీలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన ఆ సందర్భంలో మీకు బాగా కనెక్ట్ అయిన ఒక సందర్భం, మీకు మాత్రమే ప్రత్యేకమైన సందర్భం అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 10 o'clock టు ఆల్మోస్ట్ నైట్ 10 అయ్యేది. క్యాంపెయినింగ్ ఆయనతో పాటు జరుగుతుంది. ఆయనతో పక్కన ఉన్నప్పుడు ఒక మనిషి ఇంత కష్టపడగలడా, ఒక మనిషి ఇంత ప్రేమించగలడా, ఒక మనిషి ఇంత తట్టుకోగలడా, ఒక మనిషి ఇంత ధైర్యంగా ఉండగలడా అనేది నాకు ఫస్ట్ ఆయన పక్కన ఉన్నప్పుడు నాకు వచ్చిన, నేను గమనించింది అది. ఆఖరి చెమట చుక్క చిందే వరకు ఆయన కష్టపడ్డారు. అది నాకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుతూ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 5 minutes to 6 minutes గ్యాప్ వస్తుంది. నైట్లో ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అందరూ ఊరు పొడుగునా నిలబడుతూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడో ఇట్లా కొంచెం చీకట్లో ఉన్నప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఆయన తన శక్తి అంతా డ్రైన్ అయిపోయి ఉంటారు కదా, ఇలా కూర్చొని దాన్ని పట్టుకొని ఉన్నారు. ఇట్లా అంటే అది నాకు ఎప్పటికీ మర్చిపోయిన మూమెంట్. నేను అలా చూస్తుండిపోయాను. సాగర్ నన్ను పట్టుకో అంటే అప్పుడు అనేసరికి నేను ఇలా అడ్డుగా ఉన్నాను అంతే. ఆ తర్వాత ఇంకొక ఊరు వచ్చి జనాలందరూ కేకలు పెట్టేసరికి టక్మన్ లేసి మళ్ళీ సేమ్ ఎనర్జీతో లేచి అందరికీ నమస్తే పెడుతూ ఇట్స్ ఏ నేర్చుకోవాలి. అంటే అంటే ఆ తెగింపు నేర్చుకోవాలనిపించింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ. అంటే నేను ఈ సింపుల్గా చెప్తున్నాను కానీ ఇట్స్ గ్రేట్ జర్నీ. ఇండస్ట్రీలో హీరోగా ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండి సుఖాలు కదా, క్యారవాన్లో ఉండడం, గొడుగు పట్టి అడుగడుగున గొడుగు పట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇదంతా వదిలేసి ఎందుకు ఇంత కష్టం అనిపించిందా మీకు ఒక అభిమానిగా? అంటే నేను అభిమానిగా నేను ఎప్పుడు అట్లా అసలు ఆయన అలా ఉంటేనే మాకు ఇష్టం. ఆయన అది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆయన స్పెషల్. ఆయన గురించి కంటే అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అవతల వాళ్ళ పెయిన్ని అందరూ చూస్తారు, కానీ బాగా లోతుగా ఆలోచించి వాళ్ళకి ఏం అవసరం, ఏ సహాయం అవసరం, మనం ఏమి ఇవ్వగలం, ఎంత ఇవ్వగలం అనేది ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. అది ఆయన అంటే బాగా ఇంటెన్స్ పర్సన్, లోతైన మనిషి అంటారు కదా.